హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 9th కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, మెటా ఇటీవల ప్రవేశపెట్టిన మ్యూస్ పార్క్ ఏమిటి? ఆప్షన్ డి, ఏఐ మోడల్ అండి. ఏఐ మోడల్ వినియోగదారుల దైనందిన పనుల్లో సహాయపడుతుందండి. ఉదాహరణకు ఫోటో ఆధారంగా ఆహారంలో ఉన్న క్యాలరీలను అంచనా వేయగలదండి. అలాగే సైన్స్, మ్యాథ్స్ మరియు ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలదండి ఇది. ప్రస్తుతం ఇది మెటా ఏఐ చాట్‌బాట్‌లో ఉపయోగిస్తున్నారండి. భవిష్యత్తులో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లో విస్తరించనున్నారండి. సో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మెటా ఇటీవల ప్రవేశపెట్టిన ఏంటండి దాని పేరు? మ్యూస్ పార్క్. అంటే ఏమిటంటే, అది ఒక ఏఐ మోడల్ అండి. ఈ ఏఐ మోడల్ ఏం చేస్తుందంటే, వినియోగదారుల దైనందిన పనుల్లో సహాయపడుతుంది. అంటే ఉదాహరణకు ఫోటో ఆధారంగా ఆహారంలో ఉన్న క్యాలరీని అంచనా వేయగలను. సైన్స్, మ్యాథ్స్ మరియు ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలకు కూడా ఇది సమాధానాలు ఇవ్వగలదండి. ప్రస్తుతం ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే, మెటా ఏఐ చాట్‌బాట్‌లో ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లో విస్తరించనున్నారండి దీన్ని. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2028లో జరగనున్న COP33 సమ్మిట్‌ను నిర్వహించే ప్రణాళికను ఏ దేశం ఉపసంహరించుకుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్ అండి. ప్రభుత్వం 2028 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు మరియు కట్టుబాట్లను సమీక్షించిందండి. ఈ సమీక్ష తర్వాత ఇలాంటి పెద్ద అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించడం నుండి వెనక్కి తగ్గడం మంచిదని భావించిందండి. COP30 ఎక్కడ జరుగుతుందండి? బ్రెజిల్‌లో జరుగుతుంది. COP31 టర్కీ మరియు ఆస్ట్రేలియా. COP32 ఇథియోపియాలో జరగనున్నాయండి. సో, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. భారత్ ఉపసంహరణ తర్వాత ఈ COP33 నిర్వహణకు దక్షిణ కొరియా ప్రధాన దేశంగా భావిస్తున్నారండి. సో, వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడండి? 2028లో జరగనున్న ఎన్నోదండి ఎడిషన్ COP33 సమ్మిట్‌ను నిర్వహించే ప్రణాళికను ఏ దేశం ఉపసంహరించుకుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్ అండి. ప్రభుత్వం 2028 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు మరియు కట్టుబాట్లను సమీక్షించిందండి. ఈ సమీక్ష తర్వాత ఇలాంటి పెద్ద అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించడం నుండి వెనక్కి తగ్గడం మంచిదని భావించిందండి. అయితే COP30 ఎవరు నిర్వహిస్తున్నారు అంటే బ్రెజిల్ అండి. COP31 టర్కీ మరియు ఆస్ట్రేలియా అండి. COP32 ఇథియోపియా అండి. ఈ 33 మన భారత్ ఉపసంహరణ తర్వాత దక్షిణ కొరియా ప్రధాన దేశంగా భావిస్తున్నారండి. ఓకేనా? సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగా రావచ్చు. అందుకోసమే ఇవన్నీ చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. బిమ్‌టెక్ నిర్వహించిన హెర్మెస్ డైలాగ్ 6.0 జాతీయ డిబేట్‌లో విజేతగా నిలిచిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐఐఎం రోహ్తక్ అండి. ఈ బిమ్‌టెక్ ఫుల్ ఫామ్ తెలుసు కదండీ! బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండి. ఈ పోటీ యొక్క థీమ్ ఏంటంటే, షుడ్ కంట్రీస్ ఫోకస్ ఆన్ ఎనర్జీ ఇండిపెండెన్స్ టు ఎన్‌ష్యూర్ గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ జియోపొలిటికల్ అన్‌సర్టెనిటీ. ఈ ఈవెంట్‌కు మొత్తం బహుమతి ఎంతండి? రూ. 60,000 సో, గుర్తుంచుకోవాలి. బిమ్‌టెక్ నిర్వహించిన హెర్మెస్ డైలాగ్ 6.0 జాతీయ డిబేట్‌లో విజేతగా నిలిచిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐఐఎం రోహ్తక్ అండి. అయితే ఈ బిమ్‌టెక్ ఫుల్ ఫామ్ ఏంటంటే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అండి. అయితే ఈ పోటీ యొక్క థీమ్ ఏంటంటే షుడ్ కంట్రీస్ ఫోకస్ ఆన్ ఎనర్జీ ఇండిపెండెన్స్ టు ఎన్‌ష్యూర్ గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ జియోపొలిటికల్ అన్‌సర్టెనిటీ అండి. అయితే ఈ ఈవెంట్‌కి మొత్తం బహుమతి ఎంత అండి? రూ. 60,000 అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2027లో జరగనున్న 17వ ఎలిక్రమ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, ఇండియా ఎక్స్‌పో మార్ట్. ఎక్కడండి అది? గ్రేటర్ నోయిడా. ఎలిక్రమ ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ మరియు పవర్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ అండి. ఇది ఫిబ్రవరి 20 నుండి 24, 2027 వరకు జరుగుతుందండి. ఇది ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ నిర్వహిస్తుందండి దీన్ని. ఈ ఎడిషన్‌కు జర్మనీ భాగస్వామి దేశంగా ప్రకటించబడిందండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఎప్పుడండి? 2027లో జరగనున్న 17వ ఎలిక్రమ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇండియన్ ఎక్స్‌పో మార్ట్, గ్రేటర్ నోయిడాలో అండి. అయితే ఈ ఎలిక్రమ అనేది ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ మరియు పవర్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ అండి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 20 నుండి 24 వరకు 2027లో జరుగుతుందండి.
అయితే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్వహిస్తుందండి. అయితే ఈ ఎడిషన్‌కు జర్మనీ భాగస్వామి దేశంగా ప్రకటించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 94 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మోహ్సినా కిద్వాయి అండి. ఆమె లోక్‌సభలో మీరట్ నుండి 3 సార్లు ఎప్పుడంటే 1977 నుండి 1989 మధ్య సభ్యురాలిగా పనిచేశారండి. ఆమె రాజ్యసభలో ఛత్తీస్‌గఢ్ నుండి 2004 నుండి 2016 వరకు సభ్యురాలుగా ఉన్నారండి. 2022లో 'మై లైఫ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్' అనే తన స్మృతులను రచించారండి. సో, గుర్తుంచుకోవాలి ఎంతండి వయసు? 94 ఏళ్ల వయసులో మరణించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మోహ్సినా కిద్వాయి అండి. అయితే ఈమె లోక్‌సభలో మీరట్ నుండి 3 సార్లు ఎప్పుడండి ఆ కాలం 1977 నుండి 89 మధ్య సభ్యురాలిగా పనిచేశారండి. అలాగే ఆమె రాజ్యసభలో ఛత్తీస్‌గఢ్ నుండి 2004 నుండి 2016 మధ్య సభ్యురాలిగా ఉన్నారండి. అయితే ఎప్పుడండి ఆమె 2022లో 'మై లైఫ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్' అనే తన స్మృతులను రచించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ 10K బెంగుళూరు 2026కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లాంకా వ్లాసిక్ అండి. వరల్డ్ 10K బెంగుళూరు రేస్ ఏప్రిల్ 26, 2026న జరుగుతుందండి ఇది. బ్లాంకా వ్లాసిక్ క్రొయేషియాకు చెందిన హై జంప్ క్రీడాకారిణి అండి. ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ మరియు 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారండి. సో, మన క్వెషన్ ఏంటంటే వరల్డ్ 10K బెంగుళూరు 2026కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్లాంకా వ్లాసిక్ అండి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏప్రిల్ 26, 2026న జరుగుతుందండి. ఈ బ్లాంకా వ్లాసిక్ ఎవరంటే క్రొయేషియాకు చెందిన హై జంప్ క్రీడాకారిణి అండి. ఆమె 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ మరియు 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అమెరికా గవర్నర్ చైర్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దీప్ జరీవాలా అండి. దీప్ జరీవాలా గారు యూటీఓఆర్ఎన్ఎల్ గవర్నర్స్ చైర్ ఆఫ్ క్వాంటమ్ డివైస్ అనే ప్రతిష్టాత్మక పదవికి ఎంపికయ్యారండి. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే అమెరికా గవర్నర్ చైర్‌గా ఎవరు నియమితులయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దీప్ జరీవాలా అండి. ఈ దీప్ జరీవాలా గారు యూటీఓఆర్ఎన్ఎల్ గవర్నర్స్ చైర్ ఆఫ్ క్వాంటమ్ డివైస్ అనే ప్రతిష్టాత్మక పదవికి ఎంపికయ్యారండి. అయితే ఎప్పుడు ఈ బాధ్యతలు స్వీకరిస్తారు అంటే జనవరి 2027 నుంచి ఈ బాధ్యతలు స్వీకరిస్తారండి. ప్రస్తుతం ఆయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తలు పెరిగిన తర్వాత 2 వారాల కాల్పుల విరమణకు ఏ దేశాలు అంగీకరించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాన్ మరియు అమెరికా అండి. తెలుసు కదండీ! ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ కాబట్టి మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఈ 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించారండి. ఈ సమయంలో 2 దేశాలు సైనిక చర్యలను నిలిపివేస్తాయండి. స్థిరమైన శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపడం ప్రధాన లక్ష్యం అండి. అలాగే ఇరాన్ ప్రకటించిన 10 ముఖ్యమైన షరతులున్నాయండి. అవి ఒకసారి చూసుకుంటే చూడండి. ఇరాన్ 10 పాయింట్ సీజ్ ఫైర్ కండిషన్స్ అండి ఇవి. యునైటెడ్ స్టేట్స్ ద్వారా దూకుడు లేని నిబద్ధత అండి. హార్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించాలని, ఇరాన్ యొక్క యురేనియం శుద్ధి కార్యక్రమం యొక్క అంగీకారం, అన్ని ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేత, అన్ని ద్వితీయ ఆంక్షలు ఎత్తివేత, ఇరాన్‌కు వ్యతిరేకంగా యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు రద్దు, ఐఏఇఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలు ముగింపు, ఇరాన్‌కు పరిహారం చెల్లింపు, ప్రాంతం నుండి యుఎస్ పోరాట దళాల ఉపసంహరణ, మిత్ర దేశాలకు వ్యతిరేకంగా సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయడం. ఈ 10 పాయింట్ల సీజ్ ఫైర్ కండిషన్స్ ఇరాన్ ఇచ్చిందండి అమెరికాకు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్, ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల వ్యాయామం సైక్లోన్ 4 ఏప్రిల్ 9, 17, 2026 మధ్య జరుగుతుందండి. ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సాస్, ఈజిప్ట్ అండి. ఈ వ్యాయామంలో
ఎడారి మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారండి. కౌంటర్ టెర్రరిజం మరియు చిన్న బృంద ఆపరేషన్లపై దృష్టి పెడుతున్నారండి. ఇది పరస్పర నైపుణ్య మార్పిడి మరియు సైనిక సాంప్రదాయాల అవగాహన పెంపు కోసం ఉపయోగపడుతుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే, ఏవండి దేశాలు? భారత్, ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల వ్యాయామం ఏంటండి? సైక్లోన్ 4 ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్ 9 నుండి 17 మధ్య జరుగుతుందండి. అయితే ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అన్సాస్, ఈజిప్ట్ అండి. ఈ వ్యాయామంలో ఎడారి మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం మరియు చిన్న బృంద ఆపరేషన్లపై కూడా దృష్టి పెడుతున్నారు. ఇది పరస్పర నైపుణ్య మార్పిడి మరియు సైనిక సాంప్రదాయాల అవగాహన పెంపు కోసం ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 2026లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తేజ్వీర్ సింగ్ అండి. తేజ్వీర్ సింగ్ గారు 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అండి, పంజాబ్ క్యాడర్ నుంచి. ఆయన పంజాబ్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ శాఖలో అదనపు చీఫ్ సెక్రటరీగా పనిచేశారండి. అలాగే ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సేవలందించారండి. సో, మనం గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 2026లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, తేజ్వీర్ సింగ్ అండి. ఎవరండి ఈ తేజ్వీర్ సింగ్ అంటే 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అండి, పంజాబ్ క్యాడర్ నుంచి. ఆయన పంజాబ్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ శాఖలో అదనపు చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశారు. అలాగే ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సేవలందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఖచ్చితమైన వాతావరణ అంచనా మరియు విపత్తు నిర్వహణ కోసం డాప్లర్ వాతావరణ రాడార్ను జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డోడా అండి. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారండి. ఈ రాడార్ ద్వారా రియల్ టైమ్ వాతావరణ సమాచారం మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మెరుగుపడతాయండి. ఇది విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే, ఖచ్చితమైన వాతావరణ అంచనా మరియు విపత్తు నిర్వహణ కోసం డాప్లర్ వాతావరణ రాడార్ను ఏ స్టేట్ అండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డోడా అండి. అయితే ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రకటించారు అంటే, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారండి. ఈ రాడార్ ద్వారా రియల్ టైమ్ వాతావరణ సమాచారం మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మెరుగుపడతాయండి. ఇది విపత్తు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటుకు క్యాన్సర్ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ అండి. అన్ని క్యాన్సర్ కేసులను నిర్ధారణ తర్వాత 1 నెలలో నివేదించడం తప్పనిసరి అండి. హైదరాబాద్లోని ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజనల్ క్యాన్సర్ సెంటర్ డేటా పరిశీలన కోసం కేంద్రంగా ఇది పనిచేస్తుందండి. త్రిపుర 2008లో క్యాన్సర్ను నోటిఫైబుల్ చేసిన మొదటి రాష్ట్రం అండి. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మన క్వెషన్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటుకు క్యాన్సర్ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ అండి. అన్ని క్యాన్సర్ కేసుల నిర్ధారణ తర్వాత 1 నెలలో నివేదించడం తప్పనిసరి అండి. హైదరాబాద్లోని ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మరియు రీజనల్ క్యాన్సర్ సెంటర్ డేటా పరిశీలన కోసం కేంద్రంగా పనిచేస్తుందండి. అయితే ఈ క్యాన్సర్ను నోటిఫైబుల్ చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే, త్రిపుర అండి. ఎప్పుడు అంటే 2008 అండి. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఏప్రిల్ 9, 10, 2026లో నిర్వహించబడనున్న త్రిసేవల సదస్సు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రన్ సంవాద్ అండి. ఈ సదస్సు బహుళ డొమైన్ ఆపరేషన్లు మరియు సాంప్రదాయ, అసాంప్రదాయ ముప్పులపై దృష్టి పెడుతుందండి. భూమి, సముద్రం, అంతరిక్షం మరియు సైబర్ రంగాల్లో యుద్ధానికి భారత సాయుధ దళాలను సిద్ధం చేయడమే దీని లక్ష్యం అండి. ఈ సదస్సును సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రారంభించారండి. ఇది వ్యూహాత్మక చర్చలకు వేదికగా పనిచేస్తుందండి. సో, గుర్తుంచుకోవాలండి. ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్ 9, 10, 2026లో నిర్వహించబడనున్న త్రిసేవల సదస్సు పేరు ఏమిటి అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రన్ సంవాద్ అండి. అయితే ఈ సదస్సు బహుళ డొమైన్ ఆపరేషన్లు మరియు సాంప్రదాయ, అసాంప్రదాయ ముప్పులపై దృష్టి పెడుతుందండి. భూమి, సముద్రం, అంతరిక్షం మరియు సైబర్ రంగాల్లో యుద్ధానికి భారత సాయుధ దళాలను సిద్ధం చేయడమే దీని లక్ష్యం అండి. అయితే ఈ సదస్సును సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ప్రారంభించారండి. ఇది వ్యూహాత్మక చర్చలకు వేదికగా పనిచేస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి.
మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. వరల్డ్ 10K బెంగుళూరు 2026కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.